The next one, test 1 unit 3. So unit 3 లో test 1, సో యూనిట్ 3లో టెస్ట్ 1 తీసుకున్నట్టయితే ద మ్యాథమెటిక్స్ లెర్నింగ్ లార్జ్లీ డిపెండ్స్ అపాన్. సో ద మ్యాథమెటిక్స్ లెర్నింగ్ లార్జ్లీ డిపెండ్స్ అపాన్. సో మ్యాథమెటిక్స్ లెర్నింగ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? సో ఎర్లీ స్కూల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద చైల్డ్, పీర్ గ్రూప్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద చైల్డ్, మదర్స్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద చైల్డ్, మరి ప్రీ స్కూల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద చైల్డ్. సో జనరల్గా స్కూల్లో జాయిన్ అవ్వడానికి ముందు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సో ఎంతో కొంత నాలెడ్జ్ అనేది రెలవెంట్ సబ్జెక్టుకి సంబంధించి ఉంటుంది. సో జనరల్గా అందరూ కూడా స్కూల్కి వచ్చినాకే పిల్లలు నేర్చుకుంటారని చెప్పేసి చెప్తారు, కానీ అది కరెక్ట్ కాదు. సో స్కూల్కి రావడానికి ముందే వాడు కొంత ఎక్స్పీరియన్సెస్ని, కొంత నాలెడ్జ్ని కలిగి ఉంటాడు. సో వాటి మీద బేస్ చేసుకొని ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్ లెర్నింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి వచ్చేటప్పటికి వాడికి నెంబర్స్ 1 2 3 4 అనే నెంబర్స్ ఐడియా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది, ఇలా కౌంటింగ్ అనే ప్రాసెస్ ఐడియా ఉంటుంది. సో వాటి మీద ఆధారంగా చేసుకొని ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది లెర్నింగ్, మ్యాథమెటిక్స్ లెర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్రీ స్కూల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద చైల్డ్, సో దీని మీద డిపెండ్ అవుతుందని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ వన్, the strong advocate of operant theory of conditioning of learning is. సో ఆపరెంట్ కండిషనింగ్ థియరీ, లెర్నింగ్లో ఆపరెంట్ కండిషనింగ్ థియరీని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? సో క్లాసికల్ కండిషనింగ్ అయితే ఇవాన్ పావ్లోవ్. సో క్లాసికల్ కండిషనింగ్ని సైకాలజీకి డైవర్ట్ చేసింది అయితే జేబీ వాట్సన్. మరి ఆపరెంట్ కండిషనింగ్ని ఇంట్రడ్యూస్ చేసింది అయితే బిఎఫ్ స్కిన్నర్. సో ఆపరెంట్ కండిషనింగ్ ఇంట్రడ్యూస్ చేసింది బిఎఫ్ స్కిన్నర్. The children learn mathematics more and more if the teacher teaches in the way in which. So in the way in which. సో పిల్లలు మ్యాథమెటిక్స్ లెర్నింగ్ని ఎక్కువగా మోర్ అండ్ మోర్ టీచర్ ఏ వేలో మోర్ టీచ్ చేస్తే నేర్చుకోవడం జరుగుతుంది. టీచర్ హ్యాజ్ మాస్టరీయా, లేదా పీర్ గ్రూప్ ఈజ్ మోటివేటెడా, ద చైల్డ్ ఈజ్ మోటివేటెడా, ద పేరెంట్స్ ఆర్ మోటివేటెడా. సో చైల్డ్ నేర్చుకోవాలి కాబట్టి సో మొత్తం అంతా కూడా చైల్డ్ మోటివేట్ అయితే సో ఆ లెర్నింగ్ అనేది మోర్ అండ్ మోర్ జరుగుతుంది. సో ఇన్ జనరల్ ద చిల్డ్రన్ రిప్లై దట్ 1 kg ఆఫ్ కాటన్ వెయ్ లెస్ దాన్ 1 kg ఆఫ్ ఐరన్. సో 1 kg ఆఫ్ కాటను 1 kg ఆఫ్ ఐరన్ కంటే లెస్ దాన్ వెయిట్ ఉంటుంది. సో వెన్ దే ఆర్ డాష్ డెవలప్మెంటల్ స్టేజ్ ఆఫ్ జీన్ పియాజే. సో జీన్ పియాజే డెవలప్మెంటల్ స్టేజెస్ మొత్తం 4 స్టేజెస్ ఉన్నాయి. సెన్సరీ ఆపరేషనల్ స్టేజు, అలాగే ప్రీ ఆపరేషనల్ స్టేజు, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజు, 4th వన్ అబ్స్ట్రాక్ట్ ఆపరేషనల్ ఆర్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. సో ఇందులో వాడికి లా ఆఫ్ కన్జర్వేషన్ అనేది ఏ ఏజ్లో డ్రాబ్యాక్ ఉంటుంది అని చెప్పేసి అంటే ప్రీ ఆపరేషనల్ స్టేజ్. సో ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో వాడికి లా ఆఫ్ కన్జర్వేషన్ అనేది డ్రాబ్యాక్ అనేది ఉంటుంది. సో కాబట్టి హియర్ ఆన్సరు ప్రీ ఆపరేషనల్ స్టేజ్. హియర్ ఆన్సరు ప్రీ ఆపరేషనల్ స్టేజ్. సో అకార్డింగ్ టు జీన్ పియాజే ద పీరియడ్ ఆఫ్ 2 to 7 years ఏజ్ మే బీ కాల్డ్ యాజ్. సో 2 to 7 years ఏజ్ని ఏమని పిలుస్తారు? సో ప్రీ ఆపరేషనల్ స్టేజ్. సో సెన్సరీ ఆపరేషనల్ స్టేజ్ ఏమో అప్ టు 2 years, ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ఏమో 2 to 7 years, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ ఏమో 7 to 11 years, అబ్స్ట్రాక్ట్ ఆపరేషనల్ స్టేజ్ ఏమో 11 to 14 years. సపోజ్ ఏ స్టాండ్స్ ఫర్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్, మరి బి స్టాండ్స్ ఫర్ సెన్సరీ మోటార్ స్టేజ్, సి స్టాండ్స్ ఫర్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అండ్ డి స్టాండ్స్ ఫర్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. డి స్టాండ్స్ ఫర్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. సో దే ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ఏజ్ గ్రూప్. సో దెన్ ద ఆర్డర్ వుడ్ బి, సో వీటిని ఆర్డర్ చేసినట్టుగా ఆర్డర్లు అరేంజ్ చేసినట్లయితే ఫస్ట్ వన్ ఏది సెన్సరీ ఆపరేషనల్ స్టేజ్. సో సెన్సరీ ఆపరేషనల్ స్టేజ్ ఏమో సో బి, అంటే ఫస్ట్ వన్ బి. అలాగే సెకండ్ వన్ ఏది ప్రీ ఆపరేషనల్ స్టేజ్. సో ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ఏమో సి. సో బి తర్వాత సి, తర్వాత కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. సో కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ ఏమో డి. సో బి
తర్వాత ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్ ఏమో ఏ, బి, సి, డి, ఏ. నెక్స్ట్, బిలో ఆర్ 2 mathematical statements, following them are 4 alternatives. So read the statements carefully. Behaviorism has been dominant strategy for teaching mathematics in schools of United States for many years. Behaviorism introduced into American psychology by B.F. Skinner. Behaviorism introduced into American psychology by B.F. Skinner. So first statement correct, but behaviorism American psychologyలోకి ఇంట్రడ్యూస్ చేసింది జేబీ వాట్సన్. బిహేవియరిజము అమెరికన్ సైకాలజీలోకి ఇంట్రడ్యూస్ చేసింది జేబీ వాట్సన్. సో హియర్ ఏ ఈజ్ ట్రూ బట్ బి ఈజ్ ఫాల్స్. A is true, B is false. Third option is the right answer.